మనం మంచి దారిలో వెళ్ళినా ప్రమాదం ఏ పక్క నుంచైనా రావచ్చు. మన ప్రయాణం మన ఆనందం కోసమే. ఆ ఆనందాన్ని మధ్యలోనే ఆపవద్దు. మీ కుటుంబం మీకోసం వేచి చూస్తుంటుంది. రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ప్రాణానికి, మీ ఆనందానికి మీరే బాధ్యులు. మీ గమ్యం మీ ఇల్లే కావాలి, వేరేది కాకూడదని ఆశిస్తున్నాం. ఏ లేరా అమ్మా ఏదమ్మా అది ఇప్పుడు చెప్తాం ఇంత పొద్దున్న ఈరోజు సండే కదమ్మా పండుగని అమ్మా నాన్న క్రికెట్ ఆనికి వేసా నాన్న ఎక్కడికి పోతావు? మూసుకొని ఇంట్లో చదువుకోపో. చిన్నాక చదువుకుంటలే నాకు ఆ డ్రెస్ వేసాం నేను అదే వేసుకుంటా. నేను చెప్పింది నువ్వు వినాలి, నువ్వు చెప్పింది నేను కాదు. పో నేను ఆ వేసుకొని నేను అసలు ఆ డ్రెస్సు నాన్న బయటకు వెళ్ళిందాం నాన్న ఈరోజు. ఇంట్లో చేసింది ఎక్కువైనారు నీకు, మూసుకొని తినిపో. నాన్న, అది కాలేజీకి పోవడానికి బైక్ కొనివచ్చుగా. ఏం డబ్బులు ఊకొస్తున్నాయా? ఏ కొనిపించలేదు, బస్ ఎక్కిపో. అందరు బైక్లో వస్తున్నారు, నేను బస్సులో పోవాల్సింది. ఇంకా ఎన్ని రోజులు అన్నీ నన్ను ఇంట్లో పెడతారు? ఏదో జైల్లో పెట్టినట్టు. ఫ్రెండ్స్తో బయటికి పోనీయవు, బైక్ కొనియవు, లేట్ అయితే తిడతావు. ఏదో పనుల్లా చూస్తున్నావు ఇంట్లో. ఇంకా నన్ను ఎన్ని రోజులు ఇలా? ఏంటి నోరు లేగుస్తుంది? ఇంకా ఎన్ని రోజులు ఏంటి? మేము చచ్చిపోయే వరకు నువ్వు మా మాట వినాలా. మా మాట వినకుంటే ఇల్లు నుంచి వెళ్ళి. ఏమ్రా ఫోన్ చేసినావు? నీ బైక్ కావాలరా? సరేరా, ఎక్కడ పోతున్నావు? ఎప్పుడు వస్తానో తెలియదు మళ్ళీ. సరేలే, ఒకసారి ఆలోచించు. ఇంట్లో నుంచి ఒక 5 lakhs తీసుకున్నా, అవి అయిపోయాక వస్తా. అంత డబ్బులు ఎవరు ఇచ్చినారా? డాడీ లాకర్లో కొట్టేశా. తెలిస్తే చంపేస్తారా మీ అయ్యా? అదంతా కాదురా, ఇస్తావా లేదా? సరే ఇస్తేలా కానీ మీ ఇంట్లో ఏం చెప్తావు? నేనేం చెప్పను. అప్పుడైనా బుద్ధి వస్తుందో లేదో చూద్దాం. నా పైన ప్రేమ ఉందో లేదో తెలుస్తుంది. నువ్వు కూడా నిధులు చెప్తా అంటే ఇప్పుడే కట్ చేస్తా ఫోన్. సర్లేరా, ఇస్తేలా కానీ ఎక్కడికి వెళ్తున్నావు అదైనా చెప్పు కనీసం. చెప్తే కొన్ని జరగంటారు కదా, కాబట్టి చెప్పను. ఫైనల్లీ ఎవరో ఒకటి దొరికినాడు. ఏంటే? మీరు కానివ్వండి సార్, నేను చూస్తా. ఏంది బే చూసేది? చూస్తా అంటే అలా కాదు సార్, నేను కార్ దగ్గర ఉంటా, మీరు అయిపోగొట్టుకొని రాండి ఆరామ్గా. మీతో 2 నిమిషాలు మాట్లాడాలా? వడరేడు మనశ్శాంతికి కూడా పోసుకొనియారు కదా. దీనమ్మ ఒక్కడు కూడా బండి ఆపడేంటి?
ఏంటి పిలిచావు? సార్ ఒక చిన్న హెల్ప్ కావాలి సార్. మ్యాటర్ ఏంటో చెప్పు, చేయాలో లేదో చెప్తా. కార్లో ఒకడు కూర్చున్నాడు, కనిపిస్తుందా? బా లేట్ అవుతుంది. చూసినా. ఏంటి? కార్ చెడిపోయింది సార్. అతను మంచి సోన్ పార్టీ, బల్సిన్ పార్టీ. వాళ్ళ తాత చనిపోయినాడు, యూఎస్ నుంచి వచ్చినాడు వీడు. కొంచెం సాయంత్రం దాకా వాళ్ళ ఇంట్లో వదిలిపెడతారా నేను ఏమన్నా డ్రైవర్ లాగా పడుతున్నారా? సార్ ప్లీజ్ సార్. అని నన్ను అప్పటి నుంచి తిడుతున్నాడు. వాళ్ళ తాతని సమాధి దగ్గర తీసుకెళ్ళే లోపల ఆయన తీసుకెళ్ళాలి. కావాలంటే మీ బండిలో పెట్రోల్ వేపిస్తాడు ఆయన. పెట్రోలా? ఓకే రమన్. సార్ అతను డ్రాప్ చేస్తాడంట, వెళ్తారా? అతను డ్రాప్ చేస్తాడంట. ఏంది బే ఎట్లా కనిపిస్తున్నా? ఎవరు పెడితే సార్, అది కాదు. పోలేంది? సార్ కొంచెం అర్థం చేసుకోండి సార్. మళ్ళీ మీ తాత దగ్గర వెళ్ళేసరికి లేట్ అవుతుంది. బా ఫక్ ఎట్లా పోలేనా బండి మీద? ఏం కాదు, మీరు వెళ్ళండి, పెట్రోల్ వేపేయండి, ఆయన దింపుతాడంట. ఏంటి లేటా? ఈ టైంలో ఎవరు దొరకడు సార్. వెళ్ళండి, లేట్ అవుతుంది. బా పోదా, ఏం చేస్తా ఇంకా? ఇంత చిన్న సీట్లో నన్ను కూర్చోమంటావు? కూర్చోండి సార్, కూర్చోండి, ఏం కాదు. డ్రైవింగ్ వచ్చా? లైసెన్స్ ఉందా? ఏది చూపి. ఏం అవి లేకుంటే ఎక్కువ అవ్వండి. నేను ఎంత దూరం అయితే వస్తానో అంత దూరం వరకు నేనే కొట్టిస్తా పెట్రోల్. ఓకేనా? సరే అండి. అయినా తాత చనిపోయినప్పుడు తొందర ఇంటికి పోకుండా ఈ సోదేంటి? ఎక్కండి. హాయ్ నాన్న, బాగున్నావా? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. ఇంటికి రావాలని ఉంది నాన్న. నేను మళ్ళీ చేస్తా, బిజీగా ఉన్నా. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్స్ రా. ఇంటికి రావాలని ఉంది మమ్మీ. ఇంటికి వచ్చి ఏం చేస్తావు నాన్న? హాస్టల్లో హ్యాపీగా ఉండు ఫ్రెండ్స్తో. ఏం రా, మేము హాలిడేస్ ఊరికి పోతున్నాం, నువ్వు పోతలేవా? మమ్మీ డాడీ నన్ను పిలిచలేదు. మా పేరెంట్స్కి నేనంటే ఇష్టం లేదు అనుకుంటా. ఎందుకు అలా అనుకుంటావురా? వాళ్ళు బిజీగా ఉన్నారేమో, లేకుంటే వాళ్ళు మనీ పంపిస్తారు, అన్నీ పంపిస్తారు కదా. వాళ్ళిద్దరు ఏదో పని మీద బిజీగా ఉన్నందుకు అట్లా చేస్తున్నారేమోలే. నువ్వు అర్జెంట్గా ఇంటికి వచ్చేసి తాత చనిపోయినాడు. రే, మా తాత చనిపోయాడంటారా? నేను ఇంటికి వెళ్తున్నా. తాత చనిపోతే నవ్వుతున్నావేంద్రా? అలా కాదురా, మమ్మీ డాడీని కలుస్తా కదా, అందుకు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఎక్కితే బయలుదేరదా? బా నా బ్యాగ్స్, నా బ్యాగ్స్. మీరు పోండి సార్, నేను తెస్తా. ఈయన ఒకటి నా ప్రాణానికి. సరే, ఈ బ్యాగ్ వేసుకోండి. ఎలా కనిపిస్తున్నాను నేను మీకు? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ యూఎస్. వాట్ యూ థింకింగ్ అబౌట్ మీ? నడు మీరానే. సరే ఎక్కువ తెలుసు. బ్రో, ఒక నిమిషం ఆపుతారా? ఒక నిమిషం ఆపుతారా? పెట్రోల్ కొట్టిద్దామా? పెట్రోల్ కొట్టకపోతే బండి నడవదు కదా. అలాగే కొట్టిమని నేను చెప్పలేను. అయినా ఇంకొకటి, నువ్వు ఎంత దూరం వరకు అయితే నన్ను డ్రాప్ చేసావు అంత దూరం వరకు పెట్రోల్ నేనే కొట్టిస్తాను. అంత కొట్టేయాలంటే బండికి 2 ఫుల్ ట్యాంకులు పడతాయి. బా ఏం బండి కొన్నావాయా? మైలేజ్ చక్కగా ఇవ్వదు, కూర్చోడానికి ఇక్కడ ప్లేస్ లేదు. నేను ఇక్కడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా. ఈ బండి నాది కదప్పా, మా ఫ్రెండ్ది. బా ఈ ప్రాపర్టీ కూడా మనది కాదంట, వేరే వాళ్ళ ప్రాపర్టీ. బా ఇందాక మీ డ్రైవర్ చెప్పాడు మీ తాత చనిపోయారని. నువ్వేంటి ఇంత హ్యాపీగా ఉన్నావు?
నేనా ఇలాగైనా మా అమ్మ నాన్న చూస్తానని హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఇంతవరకు ఎప్పుడు చూడలేదా? వాళ్ళని చూడక కలవక 7 ఏళ్ళు అయింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసా అంతే. మరి 7 ఏళ్ళ నుంచి ఎక్కడ ఉన్నావు ఇంతవరకు? నేను 7 ఏళ్ళు అమెరికాలోనే గడిపాను బ్రో, ఒంటరి వాడిగా. వాళ్ళని కలవడం మీకు ఇష్టం లేదా? వాళ్ళకి ఇష్టం లేదు, నాకు ఇష్టమే. అందుకే ఇంత హ్యాపీనెస్తో ఉన్నాను. ఓ, అనవసరంగా పుట్టిన కొడుకా? అట్లేం కాదు. ఇక్కడ వాళ్ళు చాలా బిజీ. ఇక్కడ నన్ను చూసుకోవడానికి ఎవరు ఉంటారని అక్కడ పెట్టినా నన్ను యూఎస్ఏలో. అయితే బలిసిన బిడ్డ. అట్లే అనుకో, ఇంకా రిచ్ వేలో. మరి ఇంకేంటి, పేరెంట్స్ దూరం ఉంటే హ్యాపీయే కదా, బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. చిన్నప్పుడు 7th క్లాస్ వరకు మా మమ్మీతోనే ఉన్నా. అప్పుడు ఎప్పుడెప్పుడు అనిపించేది మమ్మీ దగ్గర నుండి వెళ్ళిపోదామని. వాళ్ళు సడన్గా బిజీ అయిపోయేసేసి నన్ను వేరే కంట్రీకి పంపించేశారు. వేరే కంట్రీ వెళ్ళినాక కొన్ని రోజులు బాగానే ఉంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మన దగ్గర ఉన్నప్పుడు మనం వాల్యూ చేయం, అది వెళ్ళాక వాల్యూ తెలుస్తుందని. ఏంది ఇక్కడ ఆపావు? తిందాం పదా. ఏంది ఇక్కడనా? ఇక్కడే. ఏమైంది? నేను రోడ్ సైడ్ ఫుడ్ తినా, అయినా ఇక్కడ ఏం రెస్టారెంట్స్ లేవు అసలు. ఈ టైంలో ఇది దొరకడమే ఎక్కువ. పద. నువ్వు పోయి తిను, నేను తినా రోడ్ సైడ్ ఫుడ్. నేను తింటా, ఇంత నాకేం పని అన్నా. 2 దోశ. నాకొద్దు. 2 నాకే. ఓకే. బాగుందా? చట్నీ బాగుందా? రోడ్ ఫుడ్ అన్నాం. ఎక్కడ తిన్నామనేది కాదు, కడుపు నిండా లేదా. పెట్రోల్ బండికే కాదు, నాకు కూడా కావాలి. అయినా దోశ బాగుంది కదా. అయినా మా అమ్మాయి వేసినట్లేదు. ఏంది బ్రో ఎప్పుడు చూసినా ఫేస్ అలా పెట్టింటావు? జస్ట్ చిల్ మ్యాన్. మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. ఓకే. ఎవరి ఫేస్ అలా ఉండద్దు. ఏం జరిగిందో చెప్పు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసా. ఏం తిట్టినారా? లేదు బ్రో. మనీ ఇవ్వలేదా? లేదు. తిండి పెట్టలేదా? లేదు బ్రో, పెడతారు. ఇల్లు బాగాలేదా? బాగానే ఉంది. మనిషి బ్రతకడానికి కావాల్సినవన్నీ ఇచ్చారు కదా బ్రో, ఎందుకు వచ్చేసినావు ఇంట్లో నుండి? అది ఇల్లు కాదు బ్రో, జైలు. అది ఎక్కడికి పోనీయారు, ఏం పని చేయనియారు. ఓకే ఆపే, అండర్స్టూడ్. ఈ మ్యాటర్ ఎప్పుడైనా వాళ్ళతో క్లియర్గా డిస్కస్ చేసావా? చెప్పా. ఎలా అరుచుకుంటానా? లొల్లి చేసుకుంటానా? ఎందుకు నవ్వుతున్నావు బ్రో? ఏదైనా విషయం చెప్పాలంటే కూర్చొని అర్థమయ్యేటట్టు చెప్పాలి, కానీ పీగల మీద వచ్చినాక కోపంగా కాదు బ్రో. చెప్పాను బ్రో. సరేలే, ఇప్పుడు ఇంటికి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు? ఏముంది, డబ్బులు అయిపోయినాక వెళ్ళిపోతా. డబ్బులు ఎప్పుడు అయిపోతాయి అనుకుంటున్నావు? నేను తిరిగేదాన్ని బట్టి అయిపోతాయి. దాని తర్వాత మా నాన్నకి ఫోన్ చేస్తా. చూడు, మళ్ళా నాన్న అంటున్నావు.
ఆ పక్షిని చూసినావా బ్రో గాలిలో? ఆ, ఆ పక్షి గాలిలో ఎగరాలో లేదో వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎగురుతుంది అనుకుంటున్నావా? లేదు బ్రో, అది సరిగా ఎగురుతుంది అనుకుంటే వాళ్ళ పేరెంట్సే దాన్ని వదిలేస్తారు. సో ఫస్ట్ ఎగరడం నేర్చుకో. ఎక్కువ థింక్ చేయొద్దు బ్రో, ఇవన్నీ నీకు అర్థం కాదులే. ఫస్ట్ ప్రెజెంట్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో బ్రో, తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచిద్దు. కానీ నువ్వేమైనా సైకాలజిస్టువా? కాదు, లేదే. ఫ్రీగా సజెషన్స్ ఇస్తుంటే ఓకే, నైస్ వన్. అర్జెంట్గా వస్తుంది, దిగు బ్రో. నాకు కూడా బా. ఏం బ్రో, లోపలికి నేను ఇక్కడే రా. పోసుకుంటా బ్రో, నాకు అలవాటే. నీట్నెస్ ఉండాలి బ్రో, మీ కంట్రీ మీరు నీట్గా పెట్టుకోకపోతే ఎలా? అవునా? సరే వెళ్ళు. నీట్నెస్సే లేదు మనుషులకి. ఏమో బా నీట్నెస్ అన్నావు. ఎలా పోస్తారు బ్రో అక్కడ అంత గలీజ్ గంటేనా? ఛే, నీట్గా ఉంచడం నాకే కాదు, అలా కూడా ఇష్టం లేదనుకుంటా. అర్జెంట్గా ఈ నగరానికి ఏమైందో తెలుసుకోవాలి బ్రో. ఎక్కువ ఏంటి బ్రో నువ్వు మాట్లాడే మాటలని అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది నాకు. తప్పే లేదు బ్రో నువ్వు ఇంట్లో నుండి బయటికి రావడం. మమ్మీ కాల్ కదా, ఎత్తు. వద్దులే బ్రో, మాట్లాడు. వద్దులే బ్రో. ఇప్పుడు చెప్పకపోతే ఎప్పుడు చెప్పలేవు బ్రో. ఛాన్స్ వచ్చినప్పుడే చెప్పేయాలి. కోపం ఉంటే చెప్పు, ప్రేమ ఉంటే చూపి. కానీ నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఎదుటి వాళ్ళకి ఏం చెప్తున్నావు అర్థం కాదు. ఏంటో బ్రో, నాకు లోపల ఉన్న ఫీలింగ్ చెప్పడానికి రాదు. బహుశా ఏదైనా ఫోబియా అనుకుంటా. అంటే నీకేం లేవు బ్రో, నువ్వే ఉంచుకుంటున్నావు అన్నీ. ఏంది బ్రో, ఎవరెవరో కొత్త కొత్త పేర్లు పెట్టుకుని నాకు ఆ ఫోబియా ఉంది, ఈ ఫోబియా ఉంది, తొక్కుంది, తోలు ఉంది అనుకుంటా. ఫస్ట్ బ్రతకడం నేర్చుకో బ్రో. సర్లే పోదామా? ఏంటి బ్రో, ఎవడు వింటాను నేను చెప్పింది ఇక్కడ?
హలో ఒక్క నిమిషం పక్కన ఆపుతారా బ్రో, ఫోన్ వస్తుంది. హలో మమ్మీ వస్తున్నా మమ్మీ, ఒక 2 అవర్స్లో చేరుకుంటాను. అయిపోయింది చేరుకుంటాను. హలో తిన్నావా? ఏంటి ఫోన్ కట్ చేసిందా? కట్ చేసింది, బిజీ ఉన్నట్టుంది, అందుకే కట్ చేసింది. ఇంతసేపు నాకు నీతులు చెప్పావే, అది మీ అమ్మకు చెప్పకపోయావా? నేను ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్తా, ఇలా ఫోన్లలో చెప్పను. అయినా నీ సిచ్యువేషన్ వేరే, నా సిచ్యువేషన్ వేరే. నువ్వు అంతటా నువ్వేం ఇంట్లో నుండి బయటికి వచ్చేసావు, నేను అట్లా కాదు, వాళ్ళ కోసం పరిగెడుతున్నా. వాళ్ళది తప్పు, నాదేం తప్పులేదు కదా. అంటే ఇప్పుడు ఏంది, నన్ను చేతగలమల్లా చూసినావా? నీ చేత అంటే నువ్వు మీ వాళ్ళతో తిరుగుతుండవు కదా, ఇక్కడ రోడ్డు మీద నువ్వు అక్కడ ఎందుకు పోయి నీ ఫ్రెండ్స్ కలిసి ఉన్నావని కదా. ఏంది ఇప్పుడు? నీదేంది ఇప్పుడు? ఏమి నిన్ను ఎక్కించుకోవడం నా తప్పు. నీ చావు నువ్వు చావు, బాయ్. నా పెట్రోల్ ఉందిరా నీ బండిలో. నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, నీ పెట్రోల్ డబ్బులు ఫోన్పే చేస్తా, తీసుకోపో. అరే బ్యాగ్ మర్చిపోయానే. సర్లే వాడదే కదా పెట్రోల్ వేసేది. దీని అమ్మ ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ అయింది, క్యాబ్ చూస్తే ఒకటి కూడా రావడం లేదు. ఏం చేయాలో ఏం లేదు. షిట్. వీడేంది మళ్ళీ వచ్చినాడు? ఇక్కడే ఉన్నావా? ఏంటి మళ్ళీ వచ్చినావు? నీ పెట్రోల్ ఉంది కదా, డ్రాప్ చేద్దామని. ఇప్పుడు నిజం చెప్పు. నా బ్యాగ్ దగ్గర మర్చిపోయాను. సర్లే కానీ ఎక్కువ ఆలోచించద్దు, ఎక్కువ పోదాం. ఏంటబ్బా నా డైలాగ్ నాకే కొడుతున్నావు? ఇక్కడ రైట్ సైడ్లో ఆఫీస్. సరే మళ్ళీ అయితే వెళ్ళేసి వస్తా. సరే బాయ్ మరి. సరే కానీ మీ అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడు, భయపడకుండా, సరేనా? సరేలే, మీ పేరెంట్స్ చూసిన ఆనందంలో మీ తాత దగ్గరికి వెళ్ళి నవ్వేవు, చూసుకో మరి. నవ్వనులే. సర్లే తీసుకో నీ బ్యాగ్, మర్చిపోతావు మళ్ళీ. సర్లే వెళ్ళొస్తా అయితే మరి. మా వాళ్ళు ఇక్కడ వచ్చి పికప్ చేసుకుంటారు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? బాయ్. హలో ఏంటమ్మా, నేను రానా ఇంటికి? నాకు ఇష్టం వచ్చాడు నేను ఉంటా. ఈ మాట నీ మొగుడు కూడా చెప్పుకో. బాయ్. ఎందుకు కలిసామో తెలియదు, ఎందుకు క్లోజ్ అయ్యాడో తెలియదు. వాడి మాటలతో నన్ను చేంజ్ కూడా చేయలేదు. వాడి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు లేని స్మైల్ ఇప్పుడు మా ఇద్దరి ఫేస్ మీద ఉంది. ఇంత చిన్న జర్నీలోనే ఒక వ్యక్తి నా ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయేలా చేశాడు. ఇంకా చెల్లి చాలా ఉంది, ఇంకా కలవాల్సిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు. సో
లైఫ్ని ఎంజాయ్ చేద్దాం. కాళ్ళు వస్తున్నాయి కదా, కొంచెం కూర్చుందాం. పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు నాకు చెప్తే వేసుకుంటాను నన్ను.